భారతదేశంలో త్వరలో వేల సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఇది సాధారణ స్కీమ్ కాదు, పెద్ద మార్పు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం ఈ డ్రైవ్ పథకం కింద 14,000 ఈ బస్సుల టెండరింగ్ పూర్తి చేసింది. ఇప్పుడు రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా కొత్త ఎలక్ట్రిక్ బస్సు పథకాన్ని ప్రారంభించే యోచనలో ఉంది. ఈ పీఎం ఈ డ్రైవ్ పథకం 2024లో ప్రారంభమై ముందుగా 2026 వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు 2028 వరకు పొడిగించారు. ఇందులో భాగంగా ఈ బస్సులు, ఈ బైక్స్, ఈ రిక్షాలు, ఈ ట్రక్కులకు సబ్సిడీలిస్తారు. అలాగే దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లు పెంచి ఈ వాడకాన్ని సులభం చేస్తారు. దీంతో కాలుష్యం తగ్గి ప్రజలకు సైలెంట్ మరియు క్లీన్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులోకి వస్తుంది. ఇది భారతదేశం గ్రీన్ ఫ్యూచర్కి పెద్ద అడుగు. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే ఫాలో చేయండి.